దేవునికి మహిమగాక. మంచిది పిల్లరా, ఇంతవరకు ప్రభువును ఘనంగా స్తుతించాం. కావున కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను చదివి వచ్చి చదవండి. చదువు. ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. హల్లెలూయా. ఇంకా ఎవరు కూడా దిక్కు చూడకూడదు, వాళ్ళ అందరూ నా వైపు చూసి దేవుడి వాక్యాన్ని వినాలని మీకు నిర్వహించుకుంటున్నా. పిల్లరా, దేవుడి కృపలో మనమందరము ఐదు అప్డేట్ ఉన్నా. ఐదు మామూలు రెండు అప్డేట్. దేవుడి కృపలో మనమందరము ఇది కూడా కొంచెం ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించెను. ఎన్ని భాగాలు చేసుకున్నాము? దీన్ని 5 భాగాలు. 2 ఒకటి దీనత్వము, కుమారము చెప్పు వింటే కదా, విన్నా కూడా మర్చిపోతాం. అందుకే రాసుకోవాలి. డైలీ ఉండి చేయాలా దేవుడి సభలో. దేవుడి వాక్యాన్ని రాసుకోవడం ఎంత ఆశీర్వాదమో తెలుసా? లోకంలో ఎన్నో రాస్తా ఉన్నాం వ్యర్థమైనవి, కానీ ఎందుకు డైలీ మెయింటైన్ చేయడం నాకు అర్థం కాదు. నా దగ్గరికి ఏంటంటే ఎన్ని డైరీలో దేవుడి వాక్యాలు రాస్తున్నారో ఎన్ని పుట్టించి కాదు. 83వ సంవత్సరం అసలు చదువుకునేటప్పుడు డైరీలు రాజ్యంలో పోయినాయి. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నా దగ్గర ఉండే డైరీలు అన్నీ దేవుడి వాక్యాలే. అందరూ చెప్పి నేను చెప్పి ఏ కాదు. నేను మరి మీకు చెప్తున్నా, ప్రభు వాక్యాన్ని మన చేతిలో ఒక్కసారి రాస్తే ఎంత ఆశీర్వాదం అమ్మా, గొప్ప ఆశీర్వాదం. చదువుకోవాలి. సరైన ముందే పాపం చదువు రాదు, 19 చదువు రాదు. అనుభవం నీకు చదువు రాదు అన్నా లేదు, చదువుతాం చదువుతుందా? ఏ చదివిలామా? అనుభవం డిగ్రీ చదివిలా చదివి అల్లు చెప్పండి ఒకసారి. సంతోషంగా చెప్పండి. మాట్లాడతాను. దేవుడు వాక్యాన్ని రాసుకోండి. పదే చెప్తా. నేను నా కోసం కాదు, ఆ వాక్యం మన చేతితో రాస్తే అది ఎంత ఆశీర్వాదం, చాలా గొప్ప ఆశీర్వాదం. నేను కానీ టైం ఉన్నప్పుడు నా పాత డైరీలు తీసి చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది తప్పుగా దేవుడు ఆ దినాలు ఎంత ఇచ్చాడు. ఎన్ని ప్రసాద పీఠికలు, ఎంతో మంది దైవం చెప్పినది కూడా రాస్తున్నాం. సరే వచ్చింది. ఎన్ని భాగాలుగా చేసుకుంటుంది? 5 భాగాలు. 1 దీనత్వము, 2 మొరపెట్టడము, 3 ఆలకించడము, 4 5 భాగాలు. నిన్నటి దినంలో దీనత్వము గురించి తెలుసుకున్నాం. అది ఇంకా పూర్తి కాలే. అసలు దీనత్వం అనేది చాలా నిగూఢమైన సబ్జెక్టు, మనకు అవసరమైన సబ్జెక్టు. అబ్బమ్మా, ఏదో ఈరోజు చాక్లెట్లన్నీ తెచ్చావు, వెరీ గుడ్. దేవుడు ఆ బిడ్డను దీవించుగాక. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేద్దామమ్మా బిడ్డ నిమిత్తము. మనందరము దీనత్వం కలిగి జీవించడం అనేది, దీనత్వం ఉండే ఆ అమూల్యమైన సత్యాలు కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నాతో మాట్లాడాడు.
ఒరే అహం తీసేసుకోరా, గర్వం తీసేసుకోరా, మెహర్బానీ మాటలు మాట్లాడతాం. ఉన్నా లేకపోయినా కొంతమంది ఎంతున్నా కూడా మాకే వదిలేయ్యా అంటారు కదా. అనుభవం అంతేనా? ఎంతున్నా కూడా ఏమయ్యా అంటే అది అంతేయ్యా అంటే వాళ్ళు ఎంత దీంట్లో గొప్ప చెప్పుకోరు, బయటికి చెప్పరు. బాగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి లోకంగా. కానీ అమ్మా మా దేవుడలేదా బాబు, మా దేవుడలేదా అమ్మా. ఒకసారి నా ఊరు దేవుడి నాకు ఒక టీచర్ పనిచేసేది. చాలా మంది పనిచేశారు నా దగ్గర. వాళ్ళలో ఒక టీచర్ జ్ఞాపకం వచ్చింది. ఆమె దాదాపు ఒక 5-6 సంవత్సరాలు నా దగ్గర పనిచేసింది. నేను హెడ్ మాస్టర్ చాలా మంది ఒక 7-8 మంది టీచర్లు, వాళ్ళలో పురుషులు స్త్రీలు అందరూ ఉన్నారు. అది ఎప్పుడు మౌనంగానే ఉండేది, సబ్జెక్ట్ ఎక్సలెంట్గా చెప్పేది. అందరూ భోజనాలు కూర్చుంటే నేనేం చేశానంటే ఏ స్కూల్లో పనిచేసినా అందరూ ఒక దగ్గర భోజనం చేయాలా, ఒకటి తెచ్చుకున్నా కనీసం ఒకరేసుకోవాలి, షేర్ చేసుకోవాలి, సంతోషంగా మాట్లాడుతూ తినాలి. అంతకు పూర్వం లేదు సార్, మేము ఎక్కువ లేడీస్ వాళ్ళు ఆ రూము జంక్షన్లు ఈ రూమ్ సార్ అని చెప్పేవాళ్ళు. నేను అలా చేయా, ఉత్తమా భోజనం చేసేటప్పుడు అందరూ సంతోషంగా ఒకరి కనీసం ఒకటి చేసుకుంటా సంతోషంగా మాట్లాడుకుంటా తిన్నామని. అప్పుడు అందరూ ఏదైనా చెప్పుకుంటా ఉండేది. అదే అంటే వాళ్ళకున్న హాస్పిటల్ గురించి, వాళ్ళ బిడ్డల చదువుల గురించి. ఆ నెల్లూరుకు మాకు ఎక్కువ మంది నెల్లూరు నుంచే వచ్చేవాళ్ళు. మూలకట్లో ఒక బిల్డింగ్ లాగుందంటే, బీవీ నగర్లో ఒక్కో బిల్డింగ్ లాగుందంటే అప్పుడు మాకే బిల్డింగ్ లేదు, ఈ ఇల్లు తప్ప. ఒక్కొక్కరు మాకు 50 ఎకరాలు ఉందంటే మాకు ఫార్మర్లు. నా దగ్గర ఒక టీచర్ 10 ఫార్మర్లు అవుతాం. ఇవన్నీ చెప్తా ఉండేది, అందరూ వినేది. కానీ ఆ టీచర్ మాకు ఏమీ చెప్పేది కానీ మనకు కావాలేదు. ఆ పాపం ఎకరాలేదే వీళ్ళందరూ గొప్ప చెప్పుకుంటూ ఉన్నారు, ఒకే చెప్పుకుంటున్నారు అని ఏం చేస్తుంది పాపం అనుకోని నేను అందరూ ఎవరు వాళ్ళు చిన్నపోతారని ఒకసారి క్లాస్ అనేది వచ్చి రంపాటలో కూర్చున్నాను. వాళ్ళ టీచర్ ప్రోగ్రామ్ ఉంది. అందరూ క్లాసుకి వెళ్ళారు. నేనేదో రికార్డ్ అవుతా ఉన్నా. ఆ మేడం చూపిస్తున్నామా, అమ్మ ఎక్కడ మా ఇల్లు సార్? నెల్లూరులో సార్. నెల్లూరులో ఎక్కడ? మాకు కళ్యాణం కదా. అమ్మ సొంతిల్లో వాళ్ళు లేదు సార్. వాళ్ళకి అమ్మ కింద పోషక, పై పోషక, ఆ పై పోషక లేదు సార్. మా ఆయన వాళ్ళ బ్యాంకులో తెలియదు. ఏం చెప్పాలి అయితే అమ్మా, అందరూ మాకండి మాకు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? అది ఉండదు సార్. అది ఎంత సార్? మా దగ్గరికి ఒక టీచర్ దేవుడు, ఆయన కోట్లు ఉండాలి మాకు ఎంత సార్ అంటే తనకున్న దాన్ని తగ్గించి చెప్పుకోవడం. అది కొంతమందిలో చూస్తా. చాలా మంది ఏమున్నా లేకపోయినా ఒక సాంతం చెప్పండి, ఏమిలే నాకంట దేవతే, ఏమిలే నాకంట ఎగిరిగిరి పడుతుందట. అన్ని ఉన్నాక అంటే దాంట్లో గొరువు ఉంది కాబట్టి గాలి ఉన్నా కూడా అది ఎగరదు. ఏమి లేదు నాకు ఎగిరిగిరి పడుతుందట. కుమారి భక్తిలో కూడా అంతే, దైవిక విషయంలో కూడా అంతే. గుర్తుపెట్టుకో, ఒక లోక సంబంధంగా కూడా కాదు. బాగా ప్రార్థించే స్త్రీలు ఉంటారు, బాగా దేవుని వాక్యం చదువుతారు, ఎక్కువ సమయం దేవునిలో ఉంటారు. వాళ్ళు బయటపడరు, మౌనంగానే ఉంటారు. దేవుడికి చెప్పి మాటలు లోపడతారు, ఇంటానే ఉంటారు. నాలాంటి ఒక అర్ధగంట ప్రార్థన చేస్తే 2 గంటలు చేస్తే ఈరోజు ప్రార్థన అని గొప్పలు చెప్పుకుంటారు. అంటే ఏం లేదు కాబట్టి రోజు చేసేప్పుడు చెప్పడం ఎందుకయ్యా? మన దైనందిన జీవితంలో మన స్త్రీలు ఉన్నారు,
4:30కి 4:00 లేస్తారు. వాళ్ళు ఇక రోజు చెప్పుకోవడం ఏంటి? అది అందరికీ తెలుసు కదా. మన సమస్యలు తెలిస్తే చాలు, అందరికీ ఏం తెలవమల్లా. ఊరు వాడ డబ్బులు వేసుకోవడం వల్ల ఎవరికి తెలవాలా? తెలిసి ఆయనకి తెలవాలా. అదే చెప్పండి. మా దగ్గర ఒక టీచర్ ఉండేవాడు. సార్, ఎవరికి అవసరమో వాళ్ళకే చెప్పాలి సార్, అందరికీ సార్, అందరికీ చూస్తారు మాట చెప్పేది. ఓ అయ్యా మీటింగ్ జరుగుతూ ఉంది, పోయి వాళ్ళే ఎన్నో సార్ వాళ్ళందరూ వేస్ట్. అని సర్పంచ్, కమిటీ మెంబరు, ఆ తల్లిదండ్రులు ఉండే వాళ్ళు కాదు సార్. ఊళ్ళో వాడు దానికి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తున్నారంటే వాళ్ళ మాట. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే మన గౌరవం సార్. అలాగే మనం ఎవరికి చెప్పాలో ఆయనకి చెప్తే మన గౌరవం. చప్పట్లు గుర్తుంది. ఎవరికి చెప్పాలి? మనం ఏదైనా ఉంటే తల్లి ఎవరికి చెప్పాలా? యేసయ్యకి చెప్పాలి. మానవుడికి చెప్తే ఏమంటారు? పాప ఇచ్చేటు ఏమంటారు? అయ్యో అంటారు. ముందు బాధపడ్డట్టు ఆయన అట్టని బాగుండాలి జరగాలి. అమ్మ నీకు కానీ అనుకులు చాలా మంది ఉన్నాను. నేనున్నా ఈ చూపులో ఉన్నా కష్టం కావాలి. బాగా అప్పుడు పట్లాకుండా ఉన్నా. అవునా? పట్లాకుండా ఇక బాగుంది. అది మానవ నైజం, యేసయ్య నైజం అది కాదు. చప్పట్లు భయపడండి. దయచేసి నమస్కారం నేను చెప్తున్నా మీకు. ఏమైనా సమస్యలు ఉంటే దేవుడితో చెప్పండి. రెండోది ప్రార్థించే దైవం దేవుడితో చెప్పండి. మూడోది మీతో ప్రార్థిస్తుంటారు కదా విశ్వాసులు, వారితో మాత్రమే చెప్పండి. ఇంకెవరితో చెప్పద్దు. వాళ్ళు హేళన చేస్తారు, వాళ్ళు తగ్గించి మాట్లాడతారు, ఇంకొంచెం ఆద్యం వస్తారు. మంటలో ఇంకొంచెం పోస్తారు పెట్రోల్. వాళ్ళు ఆపలేరు. ఆపేవాడు, తీర్చేవాడు, మనల్ని నిమ్మలపరిచేవాడు, మనకి నెమ్మది ఇచ్చేవాడు, మన కోరికలు తీర్చేవాడు, మనకి పరలోక రాజ్య భాగ్యం ఇచ్చేవాడు, నీ కోసము నా కోసము పరిశుద్ధ రక్తాన్ని కార్చినవాడు ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కరు మాత్రమే. తప్పని అమ్మా ఏ బాధలున్నా ఎవరితో చెప్పుకోవాలనుకుంటే అమ్మతో నాన్నతో కంటే ఏదైనా బాగుంటే స్త్రీలు సహజంగా అమ్మకి చెప్పుకుంటారు. ఇంతకుముందు మా మేరం ఉన్నప్పుడు ఏ బాధ ఉన్నా మా చిట్టల్ని బేగుతల్ని నాకు చెప్పలేరు ఈజీగా. వాళ్ళ అమ్మకి చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే తల్లి ప్రేమ. నేను అంటాను, తల్లి కంటే తల్లిగా అధికంగా నీ కోసం ప్రాణం చేసేవాడు కదా, ఆయన చెప్పండి ముందుగా. తల్లికి చెప్తావా? ఆయనతో మాట్లాడండి. మాట్లాడండి మా సమస్య తీరిపోతా అని అంటారు కొందరు. మాట్లాడుకుంటే అడిగేది నువ్వు చెప్పకుండా అసలు ఈ బాధ ఏం తెలుస్తుంది? ప్రభువు తెలుసు. ఏమి ఆయన సృష్టికర్త కదా, ఆయన హృదయాలు ఎందుకు కదా, కొంచెం ఒక లాంటి తెలుసుకోండి. అంతా తెలుసుకోండి, మాట్లాడండి. కొంచెం గొప్పలు తెలుసుకుంటే ఆడవచ్చును ఏమి అని చెప్పాలా? మన సంగతి తెలియదా? ఈ సంగతి తెలుసు, కానీ ఇప్పుడు అడగాల వద్దా? ఏమా చెప్పండి, అడగాల వద్దా? చెప్పాలా వద్దా? మన సమస్యలు కుటుంబాల నుండి నాకు తెలుసు కొంతమంది విషయాలు. కొంతమంది బాధలు తెలుసు, కొంతమంది ఆశీర్వాదం తెలుసు, కొంతమంది దుఃఖం తెలుసు, కొంతమంది వాళ్ళ ఆలోచన తెలుసు. అంత మాత్రం చెందిన పోయి పక్కన దూరి వాళ్ళతో మాట్లాడలేదుగా దైవజీవులైనంత మాత్రాన అంత అవసరంగా మాట్లాడతాను. కానీ మీరేమొచ్చి నాతో చెప్తే అప్పుడు తప్పనిసరిగా దాన్ని రిసీవ్ చేసుకుంటాం. అమ్మా నాకు కూడా తెలుసు, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు సాయం చేస్తున్నాను. అలాగే యేసయ్య తెలుసు. దైవజీవుల కంటే ముందు యేసయ్యతో చెప్పండి. ఏ సమస్య
చెప్తున్నా. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు నాతో, ఒక ఆమె, అయ్యా ప్రార్థన చేయడం ఎట్లా చేత కదయ్యా, మీ అందరికీ ప్రార్థన చేయడం చేతవో చేత కదా, అదమ్మా ప్రార్థన చేయడం చేత కదా, చెప్పమ్మా ప్రార్థన చేయడం చేత కదా. మాట వచ్చింది ప్రతి ఒక్కరు మాట్లాడతారా లేదా? లోపల పోయేవాడు ఊరిని వదలడు, ఆ తల్లి ఊరిని వదలదు, నిలబెట్టి గంట మాట్లాడదు. అమ్మ ప్రార్థన చేయడం, ప్రార్థన చేయడం చేత కదయ్యా. మనుషులతో మాట్లాడుతున్నావు కదా, యేసయ్యతో కూడా ఏం మాట్లాడు? నీ బిడ్డలతో, నీ భర్తతో, నీ కుటుంబంలో ఏం మాట్లాడుతున్నావు? నీ అవసరత కావాలా? నీ భర్త దగ్గరికి పోయి అడుగుతావు, ఇవాళ మగవాళ్ళు రాలేదు లేదు. నీకు ఏదైనా ఒక కోరిక కావాలా? నీ తల్లిదండ్రుల దగ్గరికి పోయి అడుగుతావు. ఇంకా ఆత్మీయంగా ఏమైనా కావాలా? దైవజనుల దగ్గరికి వచ్చి అడుగుతావు. ఒకవేళ మేము మాటలు చెప్పొచ్చేమో కానీ ఆర్చేవాడు, తీర్చేవాడు, నిన్ను ఆదరించేవాడు, నీ మాట విని వెంటనే రియాక్ట్ అయ్యేవాడు ప్రభు యేసు క్రీస్తు మాత్రమే. కార్యం జరగలేదు అనుకుంటున్నావేమో, దేవుడు వినలేదు అనుకుంటున్నాడేమో, నేను సాగు చెప్పినా ఫలితం లేదు అనుకుంటున్నావేమో. అనుకోలేవద్దు. పిల్లగా ఒక తల్లి నాకు చెప్పింది దర్శనం ఏమనంటే, మేము పోతా ఉన్నాము, ఇంటింతలో నల్లని గుండు తీసుకొని ఇసిరేస్తా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు ఒకడు. మేము ఎప్పుడైతే హల్లెలూయా స్తోత్రము అని చెప్తున్నామో, ఆ ఇసిరేసే ఒక్కొక్క ఆ నల్లని రాయిలు పగిలి తులాతులైపోతున్నాయి, కానీ ఒక్క రాయి కూడా మాకు తగలలేదు. మేము ఎప్పుడైతే స్తోత్రాలు చెప్తా ఉన్నామో అన్నీ కూడా లయమైపోతూ ఉన్నాయి. ఇది వచ్చింది నాన్న నాకు దర్శనము ఏంటి అని అడిగింది. చూస్తున్నామా అమ్మా, మీకు కూడా చెప్పొద్దేమో, మేము కాపు పోయేటప్పుడు